హలో క్లాస్ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ 2024లో ప్రాబబిలిటీ క్వశ్చన్ ఏంటంటే ఒక బ్యాగ్లో 5 రెడ్ బాల్స్ 2 బ్లాక్ బాల్స్ 3 వైట్ బాల్స్ ఉన్నాయన్నాడు. అందులో ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ ఇంకా ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ రెడ్ ఎంత అని అడిగాడు. ఫస్ట్ ప్రాబబిలిటీ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? ఫస్ట్ ఉన్న అన్ని బాల్స్లో ఏదైనా బాల్ రావచ్చు, అవన్నీ పాసిబులే కదా. సో 5 రెడ్ +2 బ్లాక్ +3 వైట్ ఇవన్నీ ఏమవుతాయి? నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. సో 10 ఉన్నాయి అన్నమాట. మనకు రెడ్ మాత్రమే కావాలి అంటే ఎన్ని రెడ్ ఉన్నాయి? 5, అంతే కదా. 5 రెడ్ బాల్స్ ఉన్నాయి టోటల్ 10 బాల్స్లో. సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమో 10, అందులో 5 మాత్రమే మన ఫేవరబుల్ అవుట్కమ్స్. సో ఎంత వస్తుంది ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్? 1/2. అలాగే ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ రెడ్ ఏంటి? 1 - ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్, ఎందుకంటే టోటల్ ప్రాబబిలిటీ 1 కాబట్టి. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ రెడ్ ఈక్వల్స్ టు 1 కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ రెడ్ ఏమవుతుంది? 1 - ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్. అదంతా హాఫ్. థ్యాంక్